అందరికీ నమస్కారం. నా పేరు చందులాల్ చౌహాన్, అచ్చంపేట నివాసం. ఈ నెల 9వ తేదీన అప్పశివ జ్యువెలర్స్ నందు నేను ఒక వెండి వస్తువును కొనుక్కోవడం జరిగింది. నాకు వారి ప్రవర్తన పైన, ఆ యొక్క ఆర్నమెంట్ పైన నాకు నమ్మకం కలగక ఏదో తేడా కొడుతుందనేసి నేను హైదరాబాద్లో తెచ్చిన టెస్టింగ్ సెంటర్లో నేను టెస్టింగ్ చేయించడం జరిగింది. దానికి సంబంధించి నేను అప్పశివ జ్యువెలర్స్లో కొన్న బిల్లుకు నేను మీ ముందు పెడతా ఉన్నాను. అప్పశివ జ్యువెలర్స్ నందు 9వ తారీఖు నందు నేను ఒక సిల్వర్ ఆర్నమెంట్ కొన్నాను. వారి ప్రవర్తన పైన నాకు అనుమానం కలిగి నేను దాని తర్వాత రోజే హైదరాబాద్కి వెళ్ళి టెస్టింగ్ సెంటర్లో టెస్టింగ్ చేయిస్తే అది 59% అనేసి, సిల్వర్ టంచ్ అనేసి 59% అనేసి తేలడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వ ప్రామాణికల ప్రకారం కావచ్చు, లేకుంటే ఈ అమ్మకానికి సంబంధించి ఆర్నమెంట్ తయారు చేసి అమ్మే విధానం కావచ్చు, 90% తగ్గకూడదు అనేసి ఈరోజు గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి. 92.5, 925 అనేసి దాని టంచ్ కొలుస్తారు. 92.5 కంటే తక్కువ ఎక్కడ ఉండకూడదు. కానీ నేను కొన్న ఆర్నమెంట్లో 59% వచ్చింది. ఇది మోసపోయాననేసి నేను తెలియడం జరిగింది. వెంటనే నేను అడిగితే నన్ను భయభ్రాంతులకు గురి చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. రిటర్న్గా నేను అచ్చంపేట పోలీస్ స్టేషన్లో అదే రోజు నేను 12వ తేదీన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా పోలీస్ వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసినామనేసి నాకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా ఇచ్చారు. తప్పకుండా ఇదొక్కటే కాదు, అప్పశివ జ్యువెలర్స్ నందు నేను ఏదో చిన్న ఆర్నమెంటు తక్కువ కొనుక్కున్నా అనేసి నాకు మాట్లాడుతూ తెలిసింది. నేను దాదాపు గత సంవత్సరం కాదు, ఇదే సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో నా పెళ్లికి సందర్భించి 14 లక్షల సంబంధించిన బంగారం నేను ఆయన దగ్గర కొనుక్కోవడం జరిగింది. ఇది ఆయన 1600 రూపాయలు అనేసి ఆయన చెప్తా ఉన్నాడు. అది అవాస్తవం. ఈరోజు కొనుక్కున్నది కేవలం చిన్నదే కావచ్చు, కానీ 14 లక్షల రూపాయల బంగారం అప్పశివ జ్యువెలర్స్ నందు కొనుక్కున్నాను. దానిపైన ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మోసపోయానేసి నేను బయట కనుక్కుంటే నేను పూర్తిగా మోసం జరిగిందనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా నేను ఒక బాధితుడిగా కంప్లైంట్ ఇస్తే వారు ఏదో ఈ విషయంని నేను చేసిన ఆరోపణలను వారు ఈరోజు నన్ను నివృత్తి పర్వాలు తప్ప ఆ ఆరోపణలు పక్కన పెట్టేసి ఏదో రాజకీయం అనేసి, ఏదో పెళ్లి అనేసి ఇవన్నీ నా పైన ఏదో అభాండం మోపుతారో, నన్ను రాజకీయంగా దెబ్బతీసాలని చూస్తాను. కానీ ఇది జరిగిన అన్యాయాన్ని, జరిగిన మోసాన్ని నేను ప్రభుత్వానికి లేకుంటే ఇక్కడ అధికారులకు తెలియాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. తప్పకుండా నాకు న్యాయం చేయాలనేసి ఇటువంటి అచ్చంపేటలో ఇదొకటే కాదు, ఇటువంటి విక్రయాలను చేస్తున్న షాపు యాజమాన్యులు కానీ మిగతా ఎవరైనా సరే ఈ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేయాలి. ఇట్లా ప్రజలను మోసం చేయకూడదనేసి, నాలాగా ఎవరు మోసపోకూడదనేసి అచ్చంపేటలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.